ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో నలిగిన హృదయం కావాలి అంటాడు. విరగాలి, నలగాలి. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ. విరిగి నలిగి ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క సన్నిధానంలో చూడండి ప్రార్థనాపరుడై ఉన్న వ్యక్తిగా ఉంటాడు. ఆ ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. వారిని నేను దృష్టిస్తానంటాడు. ఆయన పరలోకము నుండి ఆయన ప్రతి మానవుని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరు విరిగి నలిగిన మనస్తత్వాలు కలిగి ఉన్నారో, దీనుడై ఉన్నాడో, దేవునికి లోబడేటువంటి మనస్తత్వం కలిగిన వారై ఉన్నారో వారి విషయంలో దేవుడు దృష్టిస్తాడు. వారి స్థితిని మారుస్తాడు, వారి జీవితాన్ని మారుస్తాడు, వారి బ్రతుకులో వెలుగునిస్తాడు, వారి జీవితాల్లో అద్భుత కార్యాలను దేవుడు చేస్తాడు. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఒక మినిస్టర్ గారు పరిచయం అయ్యాడు అనుకోండి. ఆ మినిస్టర్ గారికి మనం చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాం అనుకోండి. ఆయన ఎక్కడో మినిస్టర్ అయ్యి ఉండి ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి. ఆ ఢిల్లీలో ఉన్నా కానీ మన వల్ల మర్చిపోడు. మన వల్ల మర్చిపోకుండా మనకి ఏదో ఒక సహాయం చేయాలి, మేలు చేయాలి అనే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఆయన దృష్టిలో మనం ఉన్నాం కనుక. మన సర్వశక్తి కలిగిన దేవుని దృష్టిలో మనం ఉంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ ప్రభు దృష్టిలో మనం ఉన్నట్లయితే మనల్ని ఎంతగా హెచ్చిస్తాడో, మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఆయన ఎంతగా మనల్ని దృష్టిస్తాడో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృప మనమందరం పొందుకోవాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ముగిస్తాను.